డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఫుడ్ తీసుకునే హ్యాబిట్స్ మారిపోతూ ఉన్నాయి, టైమింగ్స్ చేంజ్ అయిపోతూ ఉన్నాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత డెఫినెట్లీ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ కూడా వస్తున్నాయి. సో ఇవన్నీ ఉన్న తర్వాత డెఫినెట్లీ మనకు కూడా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, అంటే డ్రైనెస్, డల్నెస్, పిగ్మెంటేషన్, ట్యాన్, ఇంకా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దగానే ఉంటుంది. సో కొంతమందికి ఒక ఇష్యూ ఉండొచ్చు, కొంతమందికి కాంబినేషన్ ఆఫ్ ఇష్యూస్ ఉండొచ్చు, ఇంకొంతమందికి నేను చెప్పినవన్నీ కూడా ఉండొచ్చు. సో వీటన్నిటి నుండి బయటపడాలి అంటే మనకు ప్రాపర్ హోమ్ మేడ్ రెసిపీస్, రెమెడీస్ కావాలి కదా. సో ఈరోజు అవన్నీ డిస్కస్ చేద్దాం. మనతో జాయిన్ అవబోతున్నారు మన అందరి ఫేవరెట్ వంజ రామ్ శెట్టి గారు, సర్టిఫైడ్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్, అలాగే వేదిక్ న్యూట్రిషనిస్ట్. లెట్స్ టాక్ టు హర్. హలో మ్యామ్. హలో మలంబిని. హ్యాపీ టు హ్యావ్ యూ. అండ్ మ్యామ్ చెప్పిన చాలా ఇష్యూస్ లిటరలీ ఈ మధ్య ఎక్కువైపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఉన్న తర్వాత వాటిని తెలియకున్న ముందు అది అయిపోతూ ఉంటాయి. వన్స్ నోటీస్ చేసిన తర్వాత ఏదో ఒకటి చేయాలి, ఇంకా ట్రీట్ చేయాలి అని అనుకుంటూ ఉంటాము. ఎస్పెషలీ హాస్పిటల్స్కి వెళ్ళి ట్రీట్మెంట్లు, మెడిసిన్ అవన్నీ కాదు, ఇంట్లోనే రెమెడీస్ కావాలి మాకు. రైట్ డెఫినెట్లీ. సో ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఉమెన్కి కానీ మెన్ ఎవరైనా కానీ ఉండే కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఫస్ట్ మనము ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూసేది పగుళ్ళు, కాళ్ళ పగుళ్ళు, క్రాక్డ్ ఫీట్. అది ఎక్కువగా ఉంటుంది. ఎంత చేసినా కానీ మనకి విపరీతమైన పగుళ్ళు. ఎందుకు ఈ పెడిక్యూర్ చేసే ప్రాసెస్లో ఏమైపోతుందంటే ఇంకా మన పాదాలని మనము చాలా డ్రై చేసేసుకుంటున్నాం. ఎందుకంటే అందులో సాల్ట్ వేస్తారు, కొంచెం సోప్ బేస్డ్ సంథింగ్ వేసిన తర్వాత కూడా వాట్ ఎవర్ దే యూజ్ కదా, ప్యూమిక్ స్టోన్ కానీ ఐరన్ ఫైలింగ్ టైప్లో ఉంటుంది, అవన్నీ వేసి రుద్ది ఆల్ ఫ్యాన్సీ థింగ్స్. అంటే ద అమౌంట్ ఆఫ్ ప్రెషర్ మనం ఎంత పెడతాం, మన పాదాలకి పెట్టే ప్రెషర్ ఏదైతే ఉంటుందో టూ మచ్గా ఉంటుంది అది. ఓకే, ద ఐరన్ థింగ్స్ ఏవేవైతే యూస్ చేస్తామో, అదేంటది బ్లేడ్స్ యూస్ చేస్తారు. సో ఇట్స్ టూ హెవీ ఆన్ యువర్ ఫీట్. సో ఇలా చేసి కూడా పగుళ్ళు ఎక్కువైపోతూ ఉంటాయి. అఫ్ కోర్స్ వీ హ్యావ్ విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల, అతిగా నీళ్ళల్లో ఉండడం వల్ల, వాత ఎలివేషన్ అవ్వడం వల్ల కూడా కాళ్ళ పగుళ్ళు ఎక్కువగా అయిపోతే, అన్నిటికంటే ఇంపార్టెంట్గా యాక్టివ్ ఫీట్ ఎవరికైతే ఉంటుందో, పదే నడుస్తూ నించోనే ఉంటారు, వంట చేసే ప్రాసెస్, బట్టలు ఉతికే ప్రాసెస్లో ఎక్కువసేపు నించొని పనిచేసే వాళ్ళకి ఆ ప్రెషర్ వల్ల కూడా కాళ్ళు ఎక్కువ పగుళ్ళు అయిపోతూ ఉంటాయి. దిస్ ఇస్ నెంబర్ 1. సెకండ్ థింగ్, ఇవన్నీ ప్రాసెస్లో మనకి సరిగా నిద్ర పట్టకపోవడం వల్ల ఫేస్ డల్నెస్ ఒకటి, అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఒకటి, పింపుల్స్ ఒకటి, మెడ నల్లగా అవ్వడం. సో ఇవన్నిటికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇవన్నిటికీ ఏం చేద్దామంటే ఒక్కొక్క దానికి మనం ఎన్నో రెమెడీస్ మాట్లాడుకుందాం, హెయిర్ ప్యాక్స్ అని, ఫేస్ ప్యాక్స్ అని. సో వన్ వెరీ ఇంట్రెస్టింగ్ రెసిపీ ఏంటంటే, మన పాదాల దగ్గర నుంచి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుంటూ వెళ్తే మన బాడీలో అంటే వాట్ ఎవర్ ఇష్యూస్ వీ హ్యావ్, స్కిన్ ఇష్యూస్ వీ హ్యావ్, వాటిని ఎట్లా అడ్రస్ చేయొచ్చు అన్నది ఇప్పుడు మనం చిన్న హోమ్ మేడ్ థింగ్స్ చేస్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం ఎప్పుడైనా హోమ్ మేడ్ చేసుకున్నప్పుడు ఇంట్రెస్ట్తో చేసుకోండి, సరదాగా బాగుంటుంది చక్కగా, బికాజ్ వీఆర్ మేకింగ్, మనకు తెలుసు మనం అన్నీ ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి. సో నా దగ్గర కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇట్లా ఏదైనా తీసుకోవచ్చు. నేను ఏదో కొంచెం ఇది అవైలబుల్గా ఉందని రాగి పాత్ర తీసుకున్నాను. సో మనం ఏం చేద్దాం, ఫస్ట్ కాళ్ళ పగుళ్ళకి. ఓకే, సో మనము జాగ్రత్తగా చూడండి, గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి, చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది ఇది. నేను ఫస్ట్ ఆవు నెయ్యి కొంచెం తీసుకున్నాను ఇందులో. ఓకేనా, ఆవు నెయ్యి తీసుకున్న తర్వాత ఇది కొంచెం ప్యూర్ కొబ్బరి నూనె, నాట్ ద మార్కెట్ వన్స్. మీరు కొబ్బరి కాయలు తీసుకెళ్ళి గానుగలో ఆడిచ్చినట్టయితే కనుక చాలా తక్కువ, అన్నీ తక్కువ తీసుకుంటున్నాను. బాటిల్స్లో కూడా దొరుకుతున్నాయి మ్యామ్, కోల్డ్ ప్రెస్డ్. అవును, కొంచెం ఆముదం. ఓకే, ప్యూర్ ఆముదము. ఇట్లా ఈ 3 వేసేసాం కదా. వేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, మనము దీన్ని బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు మిక్స్ చేసిన తర్వాత ఐఎమ్ టేకింగ్ ఐస్ క్యూబ్. ఓకే, ఈ ఐస్ క్యూబ్ తీసుకుని దీన్ని ఏం చేస్తారంటే ఇది బాగా రబ్ చేసేయండి. ఇది ఫస్ట్ మీ పాదాలకి చాలా బ్యూటిఫుల్గా పనిచేసే ఒక ఎక్సలెంట్ హోమ్ మేడ్ మిక్స్ అనమాట. ఇది ఫుల్ సాఫ్ట్ క్రీమీగా అయిపోతుంది. ఇది చాలాసేపు ఇట్లా చేసిన తర్వాత మీకు ఇది చక్కగా ఒక మంచి సాఫ్ట్ క్రీమ్ టెక్స్చర్ లాగా అయిపోతుంది. ఓకే, ఇది ఫస్ట్ రెసిపీ మీ పాదాలకి. సో ఇదేం చేస్తారంటే, ఎవరికైతే కాళ్ళ పగుళ్ళు ఉన్నాయో ఈ మధ్య ఏవో క్రీమ్స్ రాసుకోండి, అవి రాసుకున్న తర్వాత మీకు బాగుంటుంది అని చెప్తారు. కాబట్టి అది కాకుండా కాళ్ళ పగులు ఉన్న వాళ్ళు
ఈ క్రీమ్ కాలు నీట్గా క్లీన్ చేసుకొని నార్మల్ ప్యూమిక్ స్టోన్ కొంచెం రఫ్గా ఉండి అదొక్కటి సరిపోతుంది అంతే. దాంతో క్లీన్ చేసుకొని ఈ ఇది ఏదైతే ఇప్పుడు మనం మిక్స్ ఉందో ఇది చక్కగా అప్లై చేసుకోండి. పాదాలకి అప్లై చేసి కింద దిగకుండా ఉంటే సరిపోతుంది. నారిపోతుంది. దీని తర్వాత దీని మీద ఏదైనా సాక్స్ వేసుకొని అట్లా వదిలేసేయండి. ఒక 1 వీక్ ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మీకు కాళ్ళ పగుళ్ళు కొంచెం బెటర్ అవుతాయి. ఫస్ట్ కాళ్ళు మాయిశ్చర్గా ఉంటాయి. కాళ్ళ పగుళ్ళు ఏంటంటే మన పాదాలు తేమ ఉండాలి, మాయిశ్చర్ ఉంటేనే పగలకుండా ఉంటాయి. ఇది ఫస్ట్. ఓకే, ఇందులోనే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎవరికైతే డార్క్ సర్కిల్స్, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అవి ఉంటాయో దీన్ని మూలైటీ అంటాం, ఇంగ్లీష్లో లికోరైస్ అంటాం దీన్ని. ఓకే, ఇది కొంచెం లికోరైస్ ఇందులో యాడ్ చేస్తున్నాం. ఎక్కడ దొరుకుతున్నాం అది? ఇది ఎనీ ఆయుర్వేద షాప్లో మా ప్రోడక్ట్ మంచి చూసుకొని తీసుకోండి. కొంచెం లిక్విరైస్ ఇందులో యాడ్ చేసి మళ్ళీ సేమ్ థింగ్ ఇది కూడా మొత్తం మిక్స్ చేసేయండి ఇందులో. మళ్ళీ అదే బేస్ అట్లా ఇదే బేస్. ఓకే, మల్టిపుల్ యూజెస్ అనమాట. దీంట్లో లిక్విరైస్ యాడ్ చేసి దీన్ని ఓకే ఇది పేస్ట్ చేసుకొని అలాగే స్టోర్ చేసుకోవచ్చు కదా మ్యామ్? ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మ్యామ్, నో ప్రాబ్లం. ఓకే, ఇది మీకు దీంట్లో ఉన్న వాటర్ తీసేసేయండి. ఓకే, ఇది లికోరైజ్ యాడ్ చేస్తే ఇది మీకు అండర్ ఐ బ్యూటిఫుల్గా వర్క్ చేస్తుంది. అండర్ ఐ డార్క్ సర్కిల్స్కి ఇదే క్రీమ్ మీరు అండర్ ఐకి పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది ఫేస్ ప్యాక్గా కూడా వాడుకోవచ్చు. కాకపోతే ఫేస్ ప్యాక్గా వాడుకునేటప్పుడు ఏం చేస్తామంటే బాగా ట్యాన్ అట్లా ఉన్నప్పుడు, సో డల్ స్కిన్ ఉంది, స్కిన్ టెక్స్చర్ బాగా అంటే ఫేర్గా ఉంటాము కానీ ఒక్కొక్కసారి ఎందుకో కొంచెం నల్లబడతాం కదా, అట్లాంటప్పుడు ఇది కుంకుమ పువ్వు అనమాట. ఇది ఇందులో కొంచెం కలిపేయండి, కుంకుమ పువ్వు యాడ్ చేసి మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఇట్లా ఐస్ తీసుకొని దీన్ని కూడా బాగా రబ్ చేసేయండి ఇట్లా. ఇది రబ్ చేస్తే ఇది కొంచెం ఎల్లోయిష్గా తయారవుతుంది, మంచి కలర్ వస్తుంది దీనికి. ఇది ప్యూర్ సాఫ్రాన్ కాబట్టి దీని కలర్ మంచి ప్యూర్ ఫామ్ ఆఫ్ ఇది మీ ఫేస్ ఎవరికైతే కొంచెము కలర్ బాగా తెల్లగా ఉండే వాళ్ళం, కొంచెం నల్లబడ్డాం అనుకున్న వాళ్ళకి ఇది బాగా బ్యూటిఫుల్గా వర్క్ చేస్తుంది ఈ క్రీమ్. ఇది కూడా ఈ వాటర్ కూడా చాలా ఎక్సలెంట్. ఇది ఎల్లో కలర్ ఉన్నాయి కదా ఇవి వాటర్, ఈ వాటర్ని కూడా ఫేస్కి అప్లై చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇవేం చేస్తారంటే ఈ క్రీమ్ ఈ పేస్ట్ ఏదైతే ఉందో ఇది ఫేస్కి అప్లై చేసేసి ఈ వాటర్ అట్లనే తీసి పెట్టుకోండి. తర్వాత ఎప్పుడైనా యూ కెన్ జస్ట్ ఒక కాటన్ తోటి ఫేస్ క్లీన్ చేసుకున్నా సరిపోతుంది. ఓకే, ఇది కొంచెము ఎవరికైతే స్కిన్ కొంచెం నల్లబడినట్టు ఫీలింగ్ అనిపిస్తే ఈ సాఫ్రాన్ బేస్డ్ గీ, క్యాస్టర్ ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్ ఇవన్నీ బాగా ఇందులో ఆల్రెడీ మూలేటీ ఉంది, స్కిన్ ఫెయిర్నెస్కి చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. అండ్ కుంకుమ పువ్వు వేసాం కాబట్టి ఇది ఇంకా బ్యూటిఫుల్గా హెల్ప్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ఫుల్ ఫేస్ ప్యాక్ కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ కావాలి, మెడ కూడా నల్లగా అయిపోయింది అనుకుంటే ఇందులో నేను కొంచెం రోజ్ పౌడర్, ప్యూర్ రోజ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇది యాడ్ చేసి మల్టిపుల్ యూజెస్ అనమాట, ఒక్కొక్క ఇంగ్రీడియంట్కి ఒక్కొక్క బెనిఫిట్. సేమ్ థింగ్ అగైన్ ఇట్లా చేసి దిస్ విల్ గివ్ ఇది బాగా మంచి కలర్ ఉంటుంది. ఇది దీనికి కొంచెం ఓపిక కావాలి అంతే. కానీ నిజంగా ఇంట్రెస్ట్గా చేసుకోవాలి కానీ బయట క్రీమ్స్ కాస్మెటిక్స్ ఏం పనిచేయవు, ఏమీ అవసరం లేదు. ఇట్స్ అ వెరీ గుడ్ హోమ్ మేడ్. సో ఇవన్నీ నేను ఇది రోజ్ ప్యాక్ అనమాట విత్ ఘీ. ఏదైతే ఎస్పెషల్ ఏంటంటే ఎవరికైతే ఎక్కువ డ్రై స్కిన్ ఉంటుంది కదా, ఫస్ట్ బేసిక్గా మన బాడీలో స్టార్ట్ అయ్యే ప్రాబ్లమ్స్ అన్నీ డ్రైనెస్ తోటి మొదలవుతాయి. డ్రై స్కిన్, డల్ స్కిన్ ఇవన్నీ మనకి ఎప్పుడైతే వాత ఎలివేషన్ అవుతుందో అప్పుడు. ఓకే, సో ఇట్లా ఇది ఇంకొక నైస్ క్రీమ్ బేస్డ్ అనమాట. అంటే ఏమవుతుందంటే మామూలు ప్యాక్స్ పెట్టుకున్నప్పుడు ఫేస్ డ్రై అయిపోతుంది చాలామందికి, కాబట్టి ఇట్లా ఆయిల్ బేస్డ్ చేసుకుంటే బస్ కీప్ ఇన్ మైండ్ మీరు యూజ్ చేసే కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె కానీ, ఆముదం కానివ్వండి, నెయ్యి కానివ్వండి, కుంకుమ పువ్వు ఇవన్నీ ఎంత ప్యూర్ ఇంగ్రీడియంట్స్ చేయగలిగితే అంత బాగుంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ యువర్ ఫేస్ అండ్ నెక్, హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎవరైనా బ్లీచ్ లాగా ట్రై చేయాలి అనుకుంటే ఇది కూడా చక్కగా యాడ్ చేసుకోవచ్చు. సో ప్రతిదానికి మనకు బేస్ అదే ఉంది, మంచిగా బేస్ ఇదే. బేస్ అదే. కీప్ యాడింగ్ యువర్ ఇంగ్రీడియంట్స్, యూ కెన్ మేక్ యువర్ DIY రెసిపీస్ అన్నమాట. కాళ్ళ పగుళ్ళు, అలాగే డార్క్ సర్కిల్స్, యూ వాంట్ హోల్డ్ ఇట్. సో దిస్ అ పర్ఫెక్ట్ రెమెడీ. సో ఫస్ట్ మనకు డ్రై ఫీట్, పగుళ్ళు వాటికి పనిచేస్తుంది.
ఆవు నెయ్యి, ఆముదము అండ్ ఆల్సో కొబ్బరి కొబ్బరి నూనె వాడాం మనం ఫస్ట్ బేస్. తర్వాత ఈచ్ ఇంగ్రీడియంట్ చేంజ్ చేసుకుంటూ దేని కన్సర్న్ అండర్ ఐకేమో మనం అందులో మూలేటి లిక్వరైస్ వేసాము. మంచి స్కిన్ గ్లో కోసం మనం అందులో కుంకుమ పువ్వు సాఫ్రాన్ యాడ్ చేసాము. ఓకే. తర్వాత ఓవరాల్ ఫేస్ ప్యాక్, నెక్ అండ్ ఫేస్ ఎవరికైతే ట్యాన్ అవుతుందో దాంట్లో కొంచెం రోజ్ పౌడర్ యాడ్ చేసాం అనమాట. అండ్ విత్ ఐస్ తీసుకున్నాను ఆ క్రీమీ టెక్స్చర్కి ఇది. సో యాజ్ ఎ ప్రాక్టీస్ ఆయుర్వేద కాస్మెటాలజీ నేర్చుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళు మాకు మామూలుగా అంటే సేల్ పర్పస్కి కొన్ని ఇంగ్రీడియంట్స్ నేర్పిస్తారు, కొన్ని ప్రోడక్ట్స్ నేర్పిస్తారు. రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే ప్రోడక్ట్స్ అంటే సింపుల్గా చేసేసుకునేవి. ఎవ్రీథింగ్ కెనాట్ బి అ సేల్ కదా, కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్నవి అనమాట. సో ఇట్స్ వన్ ఆఫ్ దెమ్. రైట్ మ్యామ్. ఈ ప్యాక్స్ అన్నీ కూడా మనము డ్యూరేషన్ ఏంటి, ఎంతసేపు పెట్టుకోవచ్చు? ఫీట్కి పెట్టుకునేది అయితే ఓవర్ నైట్. ఓకే, అది పెట్టుకొని కేర్ఫుల్గా ఉండండి. అది పెట్టుకొని అలాగే దిగితే జారిపోతారు. సో కీప్ ఇట్ ఇన్ మైండ్. ఇది కాళ్ళకి పెట్టుకున్నప్పుడు కొంచెం సాక్స్ అవి వేసుకొని కాళ్ళు మార్నింగ్ లేవగానే కాస్త బాత్రూంలో వెళ్ళి కొంచెం గోరువెచ్చని నీళ్ళతో కడిగేస్తే జిడ్డు పోతుంది. సో బీ వెరీ వెరీ కేర్ఫుల్ ఇక్కడ. ఇది ఒక్కటే ప్రికాషన్. ఫేస్కి వాటికి పెట్టుకున్నది మాత్రం 15 minutes 20 minutes సరిపోతుంది. తర్వాత వాష్ చేస్తే క్లీన్ అండ్ క్లియర్. వెరీ పర్ఫెక్ట్. అంటే నిజంగా ఇది డెఫినెట్లీ ఇంట్లో ట్రై చేయండి ఏదైనా కన్సర్న్స్ ఉన్నా కూడా. ఎందుకంటే బయట క్రీమ్స్, ఈ కాస్మెటిక్స్ వాటి వల్ల ఏం అవ్వదు, మళ్ళీ రివర్స్ అయిపోతుంది. అంటే వచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ వచ్చేస్తున్నాయి ప్రాబ్లమ్స్ కదా. సో ఇలాంటివి very useful. Thank you so much, ma'am. Most welcome. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.